హర హర మహాదేవ శంభో శంకర. కేరళ దేవభూమిగా పిలుచుకునేటువంటి కేరళ ఎన్నెన్నో మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు, పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయాలతో పాటు శబరిమల, గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం, ఇలా కాలడి ఆదిశంకరుల జన్మస్థలం, అనంత పద్మనాభ దేవాలయం ఒక్కటి కాదు. కేరళలో ఈ దేవభూమిలో ఎన్నెన్నో క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి క్షేత్రాల్లోనే మహాదేవుడు శివస్వరూపం, అంతా శివమయం అన్నట్లుగా మహాదేవుడు కొలువై ఉన్నటువంటి ఒక దివ్య భవ్యమైనటువంటి దేవాలయం కేరళలోని అలపుజ జిల్లాలోని ఇది మహాదేవ దేవాలయం. ఈ మహాదేవ దేవాలయం చాలా మహిమాన్వితమైంది. 1500 ఏళ్ల క్రితం నాటి ఈ పురాతన మహిమాన్విత దేవాలయంలో చాలా కోరిన కోర్కెలు తీర్చే, సంతాన సాఫల్యాల్ని కలిగించే పార్వతీ పరమేశ్వరులుగా ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడికి చాలామంది సంతానం కోసం ఇచ్చేస్తూ ఆ మహాదేవుణ్ణి కొలుస్తుంటారు, అభిషేకిస్తూ ఉంటారు. ఈ మహాదేవ దేవాలయంలో ఒక గర్భాలయం వలయాకారంలో ఉంటుంది. ఆ వలయాకారంలో వెనక వైపు అమ్మవారు పార్వతి ఉంటే, ముందు వైపు పరమేశ్వరుడు లింగాకారంలో కనిపిస్తాడు. అంటే ఇక్కడ అర్ధనాదీశ్వర తత్వంతో మహాదేవుడి యొక్క ఆలయం చాలా అద్భుతమైనటువంటి దేవాలయంగా ఉంది. ఇక్కడ మహాశివరాత్రితో సహా ఎన్నెన్నో పర్వదినాల్లో స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ దీపోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అర్ధనాదీశ్వర తత్వంతో ఉన్నటువంటి పార్వతీ సమేత ఈ ముందు వైపు మహాదేవలింగం, వెనక వైపు ఈ పార్వతీ దేవాలయంలో ఒక విశేషం ఏమంటే, ఇక్కడ ఋతుక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేటువంటి సంతానం లేనివారు, సంతానం కావాలని కోరుకునే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ మహాదేవుడి యొక్క అనుగ్రహం వలన అనేది లోకప్రీతి. అందుకే ఇక్కడికి వేలాది మంది భక్తజనం సంతాన సాఫల్యం కోసం ఈ అలపుజ జిల్లాలోని మహాదేవ చెంగన్నూరు అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఈ మహాదేవ దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. చాలా సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో చుట్టూ దీపాలంకరణ సేవలు కూడా జరుగుతాయి. ఆ సందర్భంగా ఇక్కడ విశేషం ఏమంటే, ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆయా దీపాల్లో దీపపు నీడ పడకుండా ఆలయాన్ని ఆ యొక్క ఆకృతిని నిర్మాణం చేశారు. చుట్టూ కూడా అద్భుతమైనటువంటి గర్భాలయం. చెంగన్నూరు మహాదేవ దేవాలయంలో అమ్మవారికి ధరింపజేసిన వస్త్రాల్లో కొంత ఋతుక్రమం యొక్క సూచనలు ఆ వస్త్రాలపై ఏదైనా మరకల్లాగా కనిపించినప్పుడు అప్పటి నుంచి 3 రోజుల పాటు ఇక్కడ వైభవంగా ఉత్సవాలు చేస్తారట. ఆ ఉత్సవాల సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా ఇక్కడ ఈ సంతాన సాఫల్యం కోసం వచ్చిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. మీరు కూడా విచ్చేసి ఈ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకోండి. మేము ఇవాళ దర్శించాం. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి తరించాల్సిందిగా కోరుతూ హర హర మహాదేవ శంభో శంకర.